హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి అధిపతులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇక బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళ మధ్యన ఎలాంటి విభేదాలు ఈ అందరికీ తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బాగా తెలుసు. ఈ కూటమి వల్ల ఇవాళ మనం అధికారంలోకి వచ్చాము. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాల్యూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుసు. అదేవిధంగా టీడీపీ విలువ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇవాళ కూటమి విడిపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది పక్కా రాసి పెట్టుకుంటారంటే. కూటమి ఎప్పుడు విడిపోతుందా, కూటమి ఎప్పుడు బ్రేక్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమిని బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వివిధ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఈ కూటమికి సంబంధించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అంటే చాలా తక్కువగా బీజేపీకి సంబంధించిన వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి, అంటే ఈ కూటమితో వాళ్ళ మధ్యన ఈ విభేదాలు చాలా తక్కువ స్థాయిలో కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్యన ఈ విభేదాలు విపరీతంగా కనబడుతున్నాయి. అవతలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని బ్రేక్ చేద్దామని ఎదురు చూస్తున్న సమయంలో అనవసరంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? ముఖ్యంగా మనం గమనిస్తే ఒంగోలు పాలిటిక్స్, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు పాలిటిక్స్ మాత్రం భయంకరంగా ఉంది. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరడం. ఆయన గతంలో 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పాలిటిక్స్ చేస్తారు, ఆయన వెంట నడవాలని చెప్పేసి ఆయన జనసేన పార్టీలో చేరారు ఓడిపోయిన తర్వాత. ఒంగోలుకు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సత్యం. అయితే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ మాత్రం ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తమ పార్టీలో చేరడాన్ని వాళ్ళు స్వాగతించారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తి మాకు కావాలి, ఇలాంటి నాయకుడు ఉంటే జనసేన పార్టీ ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి అక్కడి కార్యకర్తలు, నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికీ కొంతకాలం పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండనివ్వలేదు, కాస్త దూరంగానే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పింది ఒకటే, కొంతకాలం ఓపిక పట్టండి, ఆ తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయనను ఇన్ఛార్జిగా కొన్ని జిల్లాలకు పెట్టారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్లో ఒకరయ్యారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తూ నిత్యం టచ్లో ఉంటూ, అదేవిధంగా ఒంగోలులో జనసేన పార్టీని బలోపేతం చేయడం, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలంగా తయారు చేయాలనేదే అటు పవన్ కళ్యాణ్ గారిది, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లక్ష్యం. కానీ ఇక్కడ ఈ ఒంగోలు విషయానికి వచ్చేసరికి బాలినేని గారు రావడాన్ని దామచర్ల గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేపు ఈ కూటమి పొత్తులో భాగంగా రేపు ఈ ఒంగోలు కనుక మళ్ళీ బాలినేనికి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసి నిత్యం బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి బాలినేని గారు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. ఇది నిజంగా ఎంత మాత్రం ఈ మిత్రధర్మానికి ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని బ్రేక్ చేయాలని చూస్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఈ నాయకుల మధ్యన పచ్చగడ్డిస్తే బగ్గుమంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తొందరగా దీనికి సంబంధించినటువంటి ఒక చెక్ పెట్టే కార్యక్రమం చేస్తే బాగుండని చెప్పి ఒంగోలులో ఉన్నటువంటి చాలామంది అటు జనసేన నాయకులు, కార్యకర్తలు, అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా మొత్తుకుంటున్నారు. మరి ఎందుకు అధ్యక్షులు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఎందుకు సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుంటలేదు? ముఖ్యంగా చూస్తే నిన్ననే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ ఒంగోలుకు సంబంధించినటువంటి సిఐ చేత, మరో వ్యక్తి చేత నాపై కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన నిన్న చేసిన కామెంట్స్ ఒకసారి నేను ప్లే చేస్తాను, చూడండి.
నన్ను ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపిస్తాడు. లోపలేపించేవాడు అంట జనసేన జరిపితే. నువ్వు ఎప్పుడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారం నన్ను కేసులు పెట్టుకో, ఏం నిన్ను ఎవడు లెక్క చేస్తాడు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపల వేపిస్తా? నేను పెద్ద మగోడివే నువ్వు? మాకు చేత కదా ఎందే నువ్వు లోపల వేపించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతిని నేర్చుకో. ఏదో లోపల వేపించాడు, నేను లోపల వేసావు. మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు, నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. నేను అంటున్నా, సిఐఈ మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడా లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే మనకు సంబంధం లేకుండా నా పేరు ఎందుకు ఎరికించాలని చూస్తున్నావు? అంటే ఈ రకంగా కేసులు పెట్టి లోపల ఇప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపిచ్చాడు అని చెప్పావు, దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. రోడ్ల మీద రోడ్లు కాలువలు వేసి 2 గుర్రాలు అది పెట్టాడు, ఏదో ఏనుగులు, అవి కూడా ఎవరో స్పాన్సర్లు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది. ఎక్కడ పోయిందని చెప్పు. అంటే జనసేనకి నేను అది చేశాను అంటున్నావు, రియాజ్కి ఇది ఉడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి కళ్యాణ్ గారు ఇప్పించారా? ఆ రియాజే చెప్పాలా. ప్రెస్ మీట్ పెట్టి రియాజ్ గారు కళ్యాణ్ గారు ఇప్పించారా లేకపోతే జనార్దన్ ఇప్పించారా రియాజ్ చెప్పమనండి. నువ్వు ఇప్పించాలని మాట్లాడతావు అంటే కళ్యాణ్ గారు కాదా ఇప్పించింది రియాజ్కి? చేర్చండి ఇది. ఇలా కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇద్దరు, దామచర్ల వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ వార్ ఏదైతే ఉందో, ఒంగోలులో మాత్రం ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ను డిస్టర్బ్ చేస్తుంది. సాధ్యమైనంత త్వరలో ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారాన్ని అధినాయకులు చెక్ పెడితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. మరి అదేంటో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు, కానీ ఇది మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా మిత్రధర్మానికి ఇది కరెక్ట్ కాదేమో. మరి ఇద్దరు అధినాయకులు ఆలోచిస్తారా?